ఒక్కరోజు ముందే ప్రారంభమైన సీసీ రోడ్డు నిర్మాణ పనులను మళ్లీ ప్రారంభించడం రాజకీయం చేయడమేనని సిద్దిపేట 20వ వార్డు కౌన్సిలర్ రియాజుద్దీన్ కాంగ్రెస్ నాయకులు షాబుద్దీన్ ఆరోపించారు. సిద్దిపేట మున్సిపల్ పరిధి 20వ వార్డులో యుఐడిఎఫ్ నిధుల ద్వారా మంజూరైన సీసీ రోడ్డు పనులను పరిశీలించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. 20వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులను తాము నిన్ననే ప్రారంభించామని తెలిపారు. అయితే నిన్న ప్రారంభమైన నిర్మాణ పనులను ఆపి ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ అధికారులు వచ్చి ప్రారంభించడం సరికాదని వారు ఆరోపించారు. 2023 సంవత్సరంలోనే రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ ఇప్పటి వరకు వేయలేదన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక యుఐడిఎఫ్ నిధుల నుండి తమ వార్డుకు సీసీ రోడ్డు మంజూరైందని, సీసీ రోడ్డు విషయంలో కూడా బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికైనా ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకొని వార్డు అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. సిద్దిపేట పట్టణ ప్రజలకి మరియు మన 20వ వార్డు ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మన 20వ వార్డులో యుఐడిఎఫ్ నుంచి రోడ్ల పని నిర్మించడం జరిగినది. కానీ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు నిన్న మనం శంకుస్థాపన చేసిన దానికి రాజకీయం జరుగుతూ మళ్ళా వాళ్ళు ఈరోజు వచ్చి మళ్ళీ కొబ్బరిగడ్డు సగం పనిలో మళ్ళీ వాళ్ళు పని స్టార్ట్ అయిన దానికి మళ్ళీ వచ్చి కొబ్బరిగడ్డు గతంలో 2023 6 నెలల వాళ్ళు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద పని నాగరించారు. కానీ వాళ్ళు బీఆర్ఎస్లు కొబ్బరికాయలు కొట్టి శీలాపల్పన చేసి తప్ప కానీ ప్రజలకు పని చేయలే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రజలకు పని చేస్తుంటే వాళ్ళేమో జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారం వాళ్ళు 10 ఏళ్ళ నుంచి అధికారంలో ఉండి ఇప్పుడు అధికారం లేకుంటే ప్రజలకు పని జరిగితే వాళ్ళు జీర్ణించుకోలేక వాళ్ళు వాళ్ళ అవతవతలై ప్రోటోకాల్ కూడా గమనించుకోకుండా ప్రజలు ఇల్లు లేకుండా చిన్న రాజకీయాలు చేస్తున్నారు. గత 20 మున్సిపల్ 20వ వార్డులో నిన్న ఇక్కడ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణంలో భాగంగా నిన్న మా కాంగ్రెస్ కౌన్సిలర్ గారు రియాజుద్దీన్ నిన్న వచ్చి వారు నన్ను పిలువగా నేను వచ్చి కొబ్బరికాయ కొడుతుంటే కొబ్బరికాయ కొట్టి నిన్న ప్రారంభిస్తే ఏదైతే రాజకీయం చేస్తున్నారో టీఆర్ఎస్ ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు ఆ రాజకీయము చేసుకుంటూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఇబ్బంది పెట్టద్దని నేను ఈ మీడియా ద్వారా చెప్పుకుంటూ ఇంకొక విషయం ఏంటంటే గతంలో 2023లో శంకుస్థాపన శిలాఫలకం పెట్టిన ఘనత ఆ టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకున్నాను. ఎందుకంటే 2023లో శిలాఫలకం పెట్టినటువంటి టీఆర్ఎస్ నాయకులు మరి అప్పటి నుంచి కన్ను మూసుకున్నా అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే నిన్న మేము కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తే మరి ఇలా రాజకీయం చేసుకుంటూ నిన్న ఆపిచ్చి మళ్ళీ ఇవాళ మళ్ళీ కొత్తగా మరి కొబ్బరికాయ కొట్టి మేమే చేస్తున్నామని చెప్పుకొని సిగ్గు చేయడం చెప్పి ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా చెప్తున్నాను.